ఎవరు చెప్పితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎవరు చెప్పాలి వాళ్ళకి? నిరుద్యోగులు చెప్తేనేమో నిరుద్యోగులే వద్దు ధర్నాలు చేస్తున్నారని అంటారు. 70,000 ఉద్యోగాలు అంటారు, ఒకటి 60,000 అంటారు. లడ్డూపాట వినాయకుడు మొన్న వినాయకుడిలో దిల్సునగర్లో చూసినాం, లడ్డూపాట పెడతా అంటే 60,000, 50,000, 70,000, 80,000, 90,000 అంటారు. ఎందుకంటారు వీళ్ళంతా? ఎవరు చెప్తుర్రు? 80,000 మందిని తలకాయ లెక్క పెడతా అంటారు. 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్ లెక్కలు చూపివనండి, మేము పోతాం. నిరుద్యోగం పిచ్చోడు అండి, చదువుకొని డిగ్రీలు, ఎంబీఏలు, పిహెచ్డీలు చేసి ఉస్మానియాలో స్కాలర్స్గా పనిచేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళ. ఏం చెప్తే అది నమ్మటానికి? కొద్దిగైనా జ్ఞానం అవన్నీ ఉండాలి చెప్పేటప్పుడు. దయచేసి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయండి. 20,000 పోలీసు ఉద్యోగాలు వెంటనే వేయండి. అధికారుల మాటలు నమ్మితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఓట్లేసిన వ్యక్తులు నమ్మండి. అధికారం శాశ్వతం కాదు, ఓటరే శాశ్వతం అనేది గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వు అధికారం వచ్చిందని ఇవాళ నువ్వేదో విర్రవీగుతున్నావు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాల్లో మా దగ్గరికి వస్తావు. ఆ రోజు ఇదే నీ ఇంటి ముందు వచ్చి నిలబడతాం. నువ్వు ఆ రోజు మాకేం చేసినా ఈ రోజు నువ్వు ఎట్టగెలుస్తావు అని చెప్పి. దయచేసి ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన నిలబడండి. నష్టపోయిన బాధితులు నిలవండి స్వామి. ఎవడో కోనికిసుకో గొట్టంగాడు వచ్చి అధికార ప్రతినిధులు అని చెప్పి మీ మీద కూర్చుంటే వాడు మా సమస్యలు ఏం చెప్తాడు? నష్టపోయిన వాళ్ళని పిలవండి, మేము చెప్తాం మా సమస్యలు. ధర్నాలు చేసిరంటారు, అవి చేసిరు అంటారు. దయచేసి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి. 20,000 ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. ఏజ్ 35 సంవత్సరాలు ఇవ్వాలి. జీవో నెంబర్ 40 తొలగించాలి. స్థానికతను 6 నుంచి 10వ తరగతి పెట్టాలని, లాంగ్ జంప్ విషయంలో తగ్గించాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరిస్తున్నాం.